వాళ్ళు తప్పు చేశారని వాళ్ళని పొమ్మంటున్నావు. ముందుగా తెలుసుకోకపోవడం నీ తప్పే కదా. ముందుగానే వద్దనుకుంటే ఈ కార్యక్రమం ఏ కాలేజీలోనో పెట్టేవాళ్ళు. అప్పుడైనా వాళ్ళు వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళని వెనక్కి పొమ్మంటే ఎవరి మర్యాద తగ్గిపోతుంది, ఎవరి విలువ పడిపోతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన జనం ఏమని చెప్పుకుంటారు? నీది ఆత్మాభిమానం, కానీ చూసేవాళ్లకి అది అహంకారంగా కనిపించకూడదు. హుందాతనం కట్టుకునే బట్టల్లోనే కాదు, ప్రవర్తించే పద్ధతిలో కూడా ఉండాలి. ఇంతవరకు నువ్వెవరినైనా వేలెత్తి చూపించావే కాని నీ వైపు ఎవ్వరూ వేలెత్తి చూపించలేదు. ఇప్పుడు ఆ అవకాశం ఎవరికీ ఇవ్వకు. భర్తగా కాదు, నీ మంచి కోరే మనిషిగా చెప్తున్నాను. ఒప్పుకోవడం అంటే ఓడిపోవడం కాదు, నీ మర్యాదని నువ్వే కాపాడుకోవడం. నేనిప్పుడు ఆలోచించేది నా కొడుకు గురించండి. వాడి సంతోషాన్ని దూరం చేసే ఏ విషయాన్ని నేను సహించలేను. నాకు అర్థమైంది. నాన్న, అది నువ్వు చిన్నప్పుడు హిస్టరీని చాలా బాగా ఇష్టంగా చదువుకునేవాడివి. 2 రాజ్యాల మధ్య జరుగుతున్న యుద్ధం చివరికొచ్చినప్పుడు రాజుకుండే ఆప్షన్స్ ఏంటో తెలుసా? ముందుకు వెళ్లాలా లేక వెనక్కి వెళ్లాలా? ముందుకు వెళ్లి పోరాడితే గెలవడం కూడా ఒక ఆప్షన్. అదే వెనక్కి వెళ్తే ఓడిపోవడం ఒక్కటే ఆప్షన్. మనిషి జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా యుద్ధం లాంటివే. ఆఫీస్లో సమస్య ఉంది, కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది అని మనం బాధపడినప్పుడు నీకు ఆనంది ధైర్యం చెప్పి నీకు సపోర్టుగా ఉంది. నీతో పాటు ఆఫీస్కొచ్చే సమస్యలకు ఎదురు నిలబడి నష్టాల్లోంచి కంపెనీని బయటపడేసింది. అంటే తను నిన్ను గెలిపించిందిరా. ఈరోజు నీ భార్య స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఎవ్వరూ అందుకోలేనంత గొప్ప సత్కారాన్ని అందుకోబోతోందిరా. ఇది ఎంత గౌరవనీయమైన సత్కారమో నీకు బాగా తెలుసు. ఇలాంటి సమయంలో నువ్వే నీ భార్యకి సపోర్టుగా ఉండి ముందుకు నడిపిస్తావా? నీ ఇష్టానికి విలువిచ్చి తనని బాధ పెడతావా? తను నీకోసం నీ పక్కన ధైర్యంగా నిలబడినప్పుడు నువ్వు తన కోసం సాయంగా నిలబడలేవా? నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావనేది నీ విజ్ఞతకి, నీ విచక్షణకి, నీ సంస్కారానికి, నీ విజ్ఞానానికి, నీ పద్ధతికి, నీ మర్యాదకే వదిలేస్తున్నా. కానీ నిర్ణయం తీసుకునే ముందు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నాన్నా, నిజమైన గెలుపు తీసుకోవడంలో ఉండదు, ఇవ్వడంలో ఉంటుంది. ఇక్కడున్న మేమందరం నీ నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నాం. ఈ సన్మానం జరుగుతుందా, ఆగుతుందా? ఈరోజు 50% మీరు కట్టకపోయినా 15 డేస్లో ఆ మిగిలిన 50% క్లియర్ చేయకపోయినా మిమ్మల్ని మా కంపెనీ మెంబర్షిప్ నుంచి తొలగిస్తాం. పర్సనల్గా ఇన్నాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని నష్టపెట్టినందుకు లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. ఆదిత్య, చెప్పు, నీ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నాం. ఆనందికి సన్మానం జరుగుతుంది.